ఫ్లైట్లు రన్వే మీద దిగేటప్పుడు ల్యాండింగ్ గేర్ సవ్యంగా తెరుచుకుని టైర్ల మీదనే ల్యాండింగ్ అయ్యాక సైతం అగ్ని ప్రమాదాల బారిన పడిన విమానాలు కోకొల్లలు. అలాంటిది టైర్లు బయటకు రాకుండానే నేరుగా విమానం బాడీ నేలకు తాకిన ఫ్లైట్లోని వారంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన అద్భుత ఘటన అమెరికాలో జరిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారి విమానం ప్రమాదానికి గురైనప్పుడు ఈ అరుదైన ఘటన సంభవించింది. భూమి నుంచి గరిష్టంగా 63,000 అడుగుల ఎత్తులో 6.5 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించగల WB-57 రకం విమానాన్ని నాసా జియో ఇంజనీరింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పరిశోధనల కోసం ఉపయోగిస్తోంది. ఇది ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఎలింగ్టన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు ప్రయత్నించగా ల్యాండింగ్ గేర్ తెరుచుకోకపోవడంతో టైర్లు లోపలి వైపే ఉండిపోయాయి. అయినా సరే పైలట్లు ధైర్యంతో అలాగే విమానాన్ని కిందకు దింపారు. విమానం దిగువ బాడీ మొత్తం రన్వేను తాకుతూ 100 మీటర్ల దూరం ముందుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. వెనువెంటనే ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేసి లోపల వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కీలక విమానం బుగ్గిపాలు కాకుండా పైలట్లు భలేగా రక్షించారని పలువురు పొగడ్తల్లో ముంచెత్తారు.